కింద మాట్లాడితే ఆయన రెడ్డి గారి వాయిస్ కొంచెం బేస్ ఎక్కువ. కింద మాట్లాడితే కూడా పైకి వినిపిస్తుంది నాకు సెకండ్ ఫ్లోర్‌లో ఉన్నా కూడా. 1 మినిట్ మాట్లాడిన తర్వాత పెద్ద శబ్దం అయ్యింది. రెడ్డి గారి మాట వినిపించట్లేదు. ఇంట్లో ఉన్న ఇద్దరు అబ్బాయిలన్నారు గదా! ఆంటీ గారు, అంకుల్ గారు ఏదో గొడవ పడుతున్నట్టున్నారు. ఏదో అయితుంది, శబ్దం అయ్యింది. మీరు తొందరగా రండి అని ఆ పిల్లలిద్దరు అది ఉన్నదున్న అలా వదిలేసి వాళ్ళిద్దరు కిందకెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత నేను వెంటనే కిచెన్‌లోంచి బయటికెళ్ళి కిందకి మెట్ల మీంచి వెళ్ళేసరికి 3, 4 మినిట్స్ పడతదండి. అప్పటికి నేను వెళ్ళేసరికి రెడ్డి గారు కింద పడిపోయి ఉన్నారు. పడిపోయి లేచారు. అప్పుడే జస్ట్ వైట్ షర్టు మొత్తము మురికిగా అయిపోయి నల్లగా అయిపోయింది. చెవిలోంచి బ్లడ్ షర్ట్ మీద ఇక్కడ పడిందండి. పడి నేను వచ్చి ఏంటి ఏమైంది, ఎందుకు ఇదంతా అని అంటే, నీకు బ్లడ్ అంటింది అని అంటే ఆయన అన్నారు కదా, ఇది మందు కాదు అతంది అని అన్నారు. లేదు నీ చెవిలోంచి బ్లడ్, ఆయనకు తెలియట్లేదు అప్పటికి ఇంకా తన చెవిలోంచి బ్లడ్ వస్తుంది అని. అంటే చెవిలోంచి నేను అన్నాను, ఇది ఏంటి ఇదంతా షర్ట్ అంతా ఇంత మురికి మురికిగా ఉంది, ఫస్ట్ నువ్వు పద ఇంటికి వెళ్దాము, ఇంటికి వెళ్ళి నువ్వు షర్ట్ మార్చుకొని ముందు హాస్పిటల్కి వెళ్దాం, నీకు చెవిలోంచి బ్లడ్ వస్తుంది, నీకు బాగాలేదు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదైనా ఉంటే సార్ట్అవుట్ చేసుకుందాము, మనం మాట్లాడదాం పోలీసులతో అంటే, లేదు లేదు అని చెప్పి పోలీసు వాళ్ళు రావాల్సిందే అని అన్నారు రెడ్డి గారు. ఫోన్ చేశారు, ఎవరికో చేశారు ఆయన మొబైల్లోంచి. మాట్లాడిన తర్వాత ఎవరో కుర్చీ తెచ్చారు, మా అపార్ట్మెంట్లోంచి కుర్చీ తెచ్చారు, ఒకళ్ళు వాటర్ బాటిల్ తెచ్చారు. రెడ్డి గారు ఇక్కడే ఇలా కుర్చీలో ఇక్కడ ఇలా కూర్చొని ఉన్నారు, నేను నుంచొని ఉన్నాను. ఆ అబ్బాయి అంత దూరంలో ఉన్నాడు. ఇంకా అబ్బాయి అసలు నేను అక్కడ అడిగాను, ఎవరు బాబు నువ్వు, ఏంటి రెడ్డి గారు అంటే ఎవరు అనుకుంటున్నావు, మా అపార్ట్మెంట్కి లాస్ట్ 14 ఇయర్స్ నుంచే ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. అపార్ట్మెంట్లో ఏ చిన్న విషయమైనా ఏదైనా పెద్దరికంగా అందరికీ సమాధానం చెప్పే వ్యక్తి. అలా ఆ సిచ్యువేషన్లో నేను చూడడం చాలా నాకు దిగ్భ్రాంతి కాదు, ప్రాణం పోయినట్టే అనిపించింది. ఇలా చూడడం ఏంటి, నేను అంటున్నాను బాబు నీకు ఏదైనా సమస్య ఉంటే రెడ్డి గారు డబ్బులు ఇస్తారు కదా, నీ కారు డ్యామేజ్ అవుతే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎవరు అనుకుంటున్నావు రెడ్డి గారిని, నువ్వు పిచ్చి పిచ్చిగా ఉందా నువ్వు అని నేను అతనితో ఆర్గ్యూ చేస్తున్నాను. కానీ రెడ్డి గారికి ప్రాబ్లం అయిపోయింది, ఆయనకి ఏదో అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. సరే ఈయన ఇంకా కొంచెం చికాకు పడుతుంటే నేను అన్నాను కదా, ఫస్ట్ అయితే వాటర్ తాగు, మనం హాస్పిటల్కి వెళ్దాము అని వాటర్ ఇచ్చాము. వాటర్ ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన పోలీసులు వస్తారు ఇక్కడే కూర్చుందామని అన్నారు. ఇంకా అంతలోకి ఇలాగే నా చేతుల్లో ఇలాగే ఆయన వెనక్కి ఎలా వెళ్ళిపోయారు. నోట్లోంచి నురగా, ముక్కులోంచి రక్తము, కంట్లోంచి రక్తం వచ్చింది. నన్ను చూసుకుంటూనే ఆయన ప్రాణం విడిచారండి నా సమక్షంలో. ఏదైనా కారు సమస్య ఉంటే అంతలాగా ఒక మనిషి ప్రాణం తీయకూడదు కదా, అదండి జరిగింది, నా సమక్షంలో జరిగింది. తర్వాత అక్కడ ఆయన కిందకి పడిపోయారు. తర్వాత ఏం జరిగింది అనేది ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళాం, పక్కనే మాకు ఓమ్ని హాస్పిటల్. అప్పటికే ఆయన ఇదైపోయారండి.